నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. 18థ్ రేపు, ఎల్లుండి మండే, ట్యూస్‌డే ఇంటర్నల్ స్లైడింగ్. అంటే ఆ కాలేజ్‌లో ఏదైనా సీట్ ఖాళీగుంటే మిగతా అభ్యర్థులు ఎవరైతే ఆ కాలేజ్‌లో అలాట్ అయ్యారో ఆ అభ్యర్థులు ఆ సీట్ కోసం మీరు పోటీ పడొచ్చు. ఆప్షన్స్‌గా పెట్టుకోవచ్చు. మీ రిజర్వేషన్ ప్రకారం మీ కేటగిరీ ప్రకారం సీట్ వేకెన్సీ ఉంటే మీకు అలాట్ అవుతుంది. అలాట్ అయిన విద్యార్థులకు యాజ్ యూజువల్‌గా ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఉంటుంది. అంటే సీట్ ఉందంటే అందరికి రావని కాదు. కేటగిరీ వైస్‌గా ఉంటుంది కాబట్టి సీఎస్‌సి గాని అంటే మీకు ఉన్న చిన్న కోర్ బ్రాంచ్ నుంచి సీఎస్‌సి ఫ్యామిలీలో ఎక్కడైనా ఆప్షన్‌గా పెట్టుకోవచ్చు. ఫీజ్ రియంబర్స్ కూడా ఉంది కాబట్టి ఎవరైనా మీకు నచ్చిన కోర్స్‌ని ఆప్షన్‌గా పెట్టుకోవచ్చు. దానికోసం మీరు యాజ్ యూజువల్‌గా ఆన్‌లైన్‌లో లాగిన్ కావటము మీ కోర్స్ ఏదైతే వేకుందో ఆ ఆప్షన్‌గా పెట్టుకోవచ్చు. తర్వాత రిజల్ట్ వస్తుంది. మళ్ళీ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే చేశారో మళ్ళీ సెపరేట్ అలాట్‌మెంట్ తీసుకొని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాలేజ్‌లో. 18థ్, 19థ్ తర్వాత. సో, 19థ్‌తో ఈ సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి, మీరు 24థ్ జరగబోయే స్పాట్‌లో అటెండ్ కావాలంటే మీ దగ్గర ఖచ్చితంగా సర్టిఫికేట్స్ ఉండాలి. మాక్సిమం 80% 85% కూడా పిల్లలు రిపోర్ట్ చేశారు. వాళ్ళకి కాలేజీ నచ్చకున్నా గానీ, టీసీ ఇచ్చామన్న నెపంతో కాలేజీ వాళ్ళు ఎనక్కిచ్చే ఉద్దేశం లేదు, ఇవ్వరు కూడా. ఎందుకంటే మీరు జాయిన్ కాకుంటే వేరే పిల్లలొచ్చి జాయిన్ అయ్యేవారు కదా! మీ వల్ల మాకు 4 ఇయర్స్ సీట్ నష్టపోతున్నాం మేము. సో దట్ మేమైతే సర్టిఫికేట్స్ ఇవ్వము. మాకు రీయింబర్స్‌మెంట్ రాదు కాబట్టి 4 ఇయర్స్ మీరు కట్టాల్సి ఉంటది. అమౌంట్ కట్టి సర్టిఫికేట్ తీసుకెళ్ళమంటున్నారు. ఎవరైతే సర్టిఫికేట్స్ చేతిలో ఉన్నాయో వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే రాబోయే స్పాట్ అడ్మిషన్‌లో సీబీఐటీ నుంచి చిన్న కాలేజ్ వరకు కూడా మాక్సిమం చాలా కాలేజ్ సీట్లు వేకెంట్ ఉన్నాయి. అందరికీ సీఎస్‌సి సీట్స్ కాకపోవచ్చు కానీ, కోర్ బ్రాంచ్‌లు కూడా టాప్ కాలేజ్‌లో వస్తే అదృష్టమే కదా! మామూలుగా 5, 6 లక్షల డొనేషన్ ఉంటుంది. కాకపోతే స్పాట్ అడ్మిషన్ ఉన్న డిఫెక్ట్ అంటే ఒక రీయింబర్స్‌మెంట్ రాదనే గాని, మీరు టాప్ 20 కాలేజ్‌లో కూడా సీట్లు పొందవచ్చు. టాప్ 20 టాప్ 30లో కూడా సీఎస్‌సి, ఈసీ, ఐటీ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. టాప్ 10లో మీకు ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ అదృష్టం బావుంటే ఈసీ కూడా వచ్చే అవకాశం ఉంది. సీఎస్‌సి మోస్ట్‌లీ ఎక్స్‌పెక్ట్ చేయలేము. 1 ఆర్ 2 కేసెస్‌లో రావచ్చు కూడా. సో, స్పాట్ అడ్మిషన్స్‌కి ఇండివిడ్యుయల్‌గా ఉంటాయి. ఏ కాలేజ్‌కి ఆ కాలేజ్ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. ఈ ఈ కమింగ్ 20థ్ నుంచి మీరు థరోగా అన్ని పేపర్‌లు వీలుంటే 3, 4 పేపర్‌లు ఫాలో అవ్వండి. పేపర్‌లు గూడా ఇంగ్లీష్ పేపర్, తెలుగు పేపర్‌లు 3 రెగ్యులర్ పేపర్స్ ఓ 4 పేపర్ తీసుకురావాలి. మీకొచ్చే ఖర్చు రూ. 20 గానీ ఇన్ఫర్మేటివ్‌గా ఉంటాయి. అన్ని కాలేజీలు ఒకే పేపర్‌లు ఇవ్వాలేదు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ పేపర్‌లో వాళ్ళ యొక్క వేకెన్సీ పొజిషన్ అనేవి డిస్‌ప్లే చేస్తారు కాబట్టి మీరు వీలుంటే మీకు నచ్చిన కాలేజీలో వెబ్‌సైట్‌లో చూడండి. 19 తర్వాత వేకెన్సీ పొజిషన్ పెడతారు. అంటే ఏ ఏ బ్రాంచ్‌లు వేకెన్సీ ఉన్నాయో తెలుస్తుంది. దెన్ కాలేజీలో కూడా స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అప్పుడు ఏ ఏ బ్రాంచ్‌లో ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి, ఎక్కడికి రావాలి, వెన్యూ ఎక్కడ ఉంటుంది. అంటే మీరు ఎక్కడికెళ్ళి పార్టిసిపేట్ చేయాలి, ఎళ్ళేటప్పుడు డీడీ తీసుకెళ్ళాలి, క్యాషా, చెక్కా, సర్టిఫికేట్స్ ఎన్ని సెట్స్ జిరాక్స్ కావాలి అవన్నీ కూడా డీటెయిల్‌గా మెన్షన్ చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ 3, 4 కమింగ్ 3, 4 డేస్ అనేది ఖచ్చితంగా పేపర్ ఫాలో అవ్వండి. వాళ్ళకి మీకు సంబంధిత కాలేజ్ ఏదైతే కాలేజ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఆ కాలేజ్‌లో వెబ్‌సైట్‌ని కూడా తరోగా ఫాలో అవ్వండి 20థ్ నుంచి. ఇంకా మీకున్న డౌట్స్ అంటే సార్ ఇంకా సీట్స్ ఉంటే సీట్స్ ఉన్నాయండి. చాలా కాలేజ్ సీట్స్ ఉన్నాయి. మీరు మండే నుంచి ఫాలో అవ్వండి. నాకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. వీలుంటే కాల్ చేయండి. నేను కూడా రేపటి నుంచి అందుబాటులో ఉంటాను. చిన్న కార్యక్రమంలో విలేజ్‌కొచ్చాను నేను. ఇంకా ఏమైనా ఉంటే కింద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. ఈ కాలేజ్ కాకుండా యూనివర్సిటీస్ కూడా అది గతంలో కౌన్సెలింగ్ షెడ్యూల్ అయిపోతే సీట్స్ దొరికే ప్రసక్తే లేకుండా ఇప్పుడు అన్ని కాలేజీలు యూనివర్సిటీస్‌కి వచ్చాయి. అమితి యూనివర్సిటీ కావచ్చు, గురునానక్ కావచ్చు, శ్రీనిధి, మన అనురాగ్ కావచ్చు. ఒక మల్లారెడ్డిలో సీట్ కొంచెం దగ్గర పడ్డాయి. రిమైనింగ్ అన్ని యూనివర్సిటీలో కూడా ఖాళీ చైతన్య యూనివర్సిటీ గాని అన్నిట్లో కాలేజ్ సీట్స్ ఉన్నాయి ఖాళీగా. ఖాళీ అంటే కంప్లీట్ కాదు. కొంతవరకు మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరెవరైనా కౌన్సెలింగ్‌లో డిసప్పాయింట్ అయినా గాని, స్పాట్ అడ్మిషన్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన బ్రాంచ్ రాకున్నా గాని, ఈ కింది నంబర్స్‌కి కాల్ చేస్తే మీకు నచ్చిన యూనివర్సిటీస్ బయట యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ, హైదరాబాద్ యూనివర్సిటీస్ కూడా మీకు సరసమైన ధరకి సీట్లు ఇప్పించడం జరుగుతుంది. మరిన్ని వారి కోసం తెలంగాణ విద్యా సమితి సబ్స్క్రైబ్ చేసుకొని అవసరమైన వారికి వీడియోస్ షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి సైనింగ్ ఆఫ్.